చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన కాలమంతయునైనా మీ కృపాక్షేమములే మా వెంట వచ్చి తండ్రి సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినానైనా మీ సన్నిధిలోనైనా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతకే తండ్రి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలంలో మా మధ్య చేర్చండి దేవా. అదేవిధంగా తండ్రి నైనా పాటలు పాడినైనా మీ నామాన్ని గణపరిచాం తండ్రి నైనా. అదేవిధంగా తండ్రి నైనా సంఘ కాపరి గారి కుటుంబాన్ని క్షేమంగా నైనా చేర్చినందుకు నైనా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. ఆయనకి ఇచ్చిన భార్యను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. దీవించండి, ఆశీర్వదించండి, సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేయండి. చిన్నబాబుని జ్ఞాపకం చేసుకోండి నైనా, బలపరచండి నైనా. ఆ సమస్త ఇన్ఫెక్షన్ తీసివేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నైనా ఇదిగోండి తండ్రి నైనా ఏ బిడ్డలైతే బలహీనంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరున మీ హస్తానికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను దేవా. అదేవిధంగా తండ్రి నైనా మే నెలలో జరగనయ్యున్న నైనా సండే టు సండేలో మీ హస్తం తోడుంచండి తండ్రి నైనా. అనేక మంది బిడ్డలు వచ్చి మీ మాటలు విని తండ్రి నైనా మార్పు లేని బిడ్డలు మారినైనా రక్షణలోకి రావడానికి సహాయం దయచేయమని నైనా ఆ దినాలన్నింటిలోనైనా మంచి వాతావరణం దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నైనా జూన్ నెలలో జరగనున్న సభల్లో కూడా నైనా మీ హస్తం తోడుంచండి నైనా. ఎంతమంది బిడ్డలకు నైనా పాంప్లెట్ వెళ్తుందో నైనా ప్రతి ఒక్కరూ నైనా వచ్చి మీ మాటలు వినడానికి సహాయం దయచేయండి తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డ వినినైనా అట్టి రీతిగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేయించున్నాను నైనా. ఎవరినైతే ఏర్పరచుకున్నారో నైనా ప్రతి ఒక్క బిడ్డను నైనా మంచి ఆయురారోగ్యాలతో ఉంచమని ప్రార్థన చేయించున్నాను తండ్రి నైనా. అదేవిధంగా నాకు సంఘం చేపడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్నైనా మీకు మహిమకరంగా జరిగించుకోండి తండ్రి. ఇదిగోనైనా ఈ సండే టు సండేలు సభలనునైనా మీరునైనా ఎంతో ఘనంగా జరిగిస్తున్నందుకు మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా బేస్మెంట్ లో జరుగుచున్నానైనా పని అంతట్లోనైనా మీ హస్తం తోడించండి నైనా. మేము అనుకున్న సమయానికి నైనా సిద్ధపాటు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కావలసిన ప్రతి ఒక్క మెటీరియల్ సకాలంలో సమకూర్చండి దేవా. ప్రతి ఒక్కరికి మంచి హృదయాన్ని దయచేయండి నైనా. సంఘమైన మేము ఏకభావం ఏక తాత్పర్యం కలిగి తండ్రి ప్రతి ఒక్క పనిలో ముందుండులాగిన సహాయం దయచేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మేమందరం ఐక్యతగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి నైనా. అదేవిధంగా తండ్రి నైనా ఇప్పుడు మీ కుమారుని నిలబడి తండ్రి మీ వేద గ్రంథంలోంచి కొన్ని మాటలు వివరించుచుండగా తండ్రి మీ కుమారునికి నైనా సంయోచితమైన జ్ఞానం దయచేయండి. వినుచున్న మాకు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అదేవిధంగా నైనా విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ తండ్రి కొందరికైనా చెప్పే భాగ్యం దయచేయమని. అదేవిధంగా నైనా ఈ పాప లోకంలో మేము పాపం చేయకుండా జీవించడానికి కావలసిన మంచి మాటలు నైనా మా ఆత్మలను రక్షించుకునే మాటలనైనా మాకు వినిపిస్తారని నమ్ముచు తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థనకి మిక్కిలి వినయంతో బ్రతమాలు వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు తండ్రి స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి గడిచిన కాలం అంతట్లోనూ తండ్రి మీ సజీవ మండల రెక్కల క్రింద నాయన మమ్మల్ని సజీవులుగా కాచి దాచి ఇచ్చారు తండ్రి. మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు తండ్రి మాకు మంచి తరుణం దయచేసినందుకు నాయన మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి మీ బిడ్డలమైన మేము తండ్రి మిమ్మల్ని కనపరిచే భాగ్యం దయచేసి ఉన్నారు తండ్రి. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి ఇంతవరకు తండ్రి పాటల్లో తండ్రి సహాయం చేసి ఉన్నారు తండ్రి. మీకు స్తుతులు నాయన, స్తోత్రములు. ఇప్పుడైతే తండ్రి వాక్యంలోనికి వెళ్ళిచండగా తండ్రి మాకు తండ్రి విని తండ్రి గ్రహించుకునే మంచి మనసును మాకు దయచేయండి తండ్రి. మీకు కూడా తండ్రి కొందరికి చెప్పే భాగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోనూ తండ్రి తోడుగా ఉండండి తండ్రి. కింద అయితే నాయన తండ్రి ఫౌండేషన్ పని జరుగుతున్నది నాయన. ఆ పనిలో మీరు సహాయం చేయండి తండ్రి. మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి విషయంలోనూ తండ్రి సహాయం చేయండి నాయన. అదేవిధంగా తండ్రి సంఘ కాపరి గారిని తండ్రి క్షేమంగా తోడుకొని వచ్చినందుకు నాయన మీకు స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి అదేవిధంగా సండే టు సండే కార్యక్రమంలో కూడా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. మీరే తండ్రి తోడుగా ఉండండి నాయన.
తండ్రి తండ్రి వాక్యోపదేశకులు తండ్రి ఆ వారికి కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి విని తండ్రి గ్రహించుకునే మంచి మనసును మాకు దయచేస్తాను. క్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థించిన వారికి క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం నేర్చుకునేటువంటి మంచి సమయానికి మనం వచ్చాం. దేవుడు మనకి చాలా చక్కటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. ఏమండి, రైట్. మార్కు సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నాము. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం ధ్యానించుకోవాల్సి ఉంది ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి దయచేసి శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నానండి. వాక్యం చదువుతుంటే దాని యొక్క మాధుర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఏమండి, ఎందుకంటే వాక్యముకున్నటువంటి గొప్పతనము నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులన్నిటికంటే, పదార్థాలన్నిటికంటే మాధుర్యమైనది దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మరి పదార్థాలే మనకి ఎంత తీయని అనుభూతినిస్తుంటే, మధురానుభూతినిస్తుంటే, వీటన్నిటినీ కలిగించినటువంటి వాక్యం ఇంకెంత మాధుర్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ మాధుర్యమైనటువంటి ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈరోజు కూడా మరికొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. 35వ వచనం నుంచి 38 వరకు ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. ఏమండి, ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అర్థమైందండి? యేసు ప్రభు వారి గురించినటువంటి ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. ఒకప్పుడు యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఏమని డౌట్ వచ్చింది ఇక్కడ? క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? ప్రియులారా, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించుంటాయండి. ఎందుకంటే ఆశ్చర్యం కలిగిస్తాయి ఆయన మాటలు. ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ముందు ఒక సందర్భం జరిగింది ప్రియులారా, అది మనందరికీ తెలుసు. గత వారం ధ్యానించుకున్నాం. ఆజ్ఞలన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటని అడిగారు. సమాధానం చెప్పారు. దాంతోపాటుగా ఒక ఆయన సమాధానం చెప్పాడు. ఆయనకు ఒక అతను కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏమండి, ముందు వచ్చినాడు ఒక్కసారి చూద్దాం ప్రియులారా. 33 పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, అది
ఒకడు తన వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. అంతే కదా ప్రభా అన్నాడు. నిజంగా అతడు వివేకముతో సమాధానం ఇవ్వటం యేసుప్రభు వారు గమనించాడండి, గ్రహించారు యేసుప్రభు వారు. నిజంగా నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరగానే ఉన్నావు నాయన నువ్వు అని అనేసరికి అతని గురించి ఇక ఏ ప్రశ్న కూడా ఆయన అడగటానికి ధైర్యం చేయలేకపోయారండి వాళ్ళు. ఏమండి, ఇవన్నీ నిజంగా యేసుప్రభు వారిని ఏ ప్రశ్న అడిగినా ఆయన సమాధానం చెప్పగలడండి. అర్థమైందండి? సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు, సమస్త జ్ఞానమునకు మించిన వాడు ఆయన. ఈ లోకములో ఎంత జ్ఞానమైతే ఉందో, ఎందరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళందరినీ మించిన వాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గల మన ప్రభు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యేసుప్రభు వారు దేవాలయంలో బోధిస్తున్నటువంటి ఆ సమయంలో వీళ్ళకు ఒక అనుమానం వచ్చింది ప్రియులారా. మరి క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెబుతున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా ఇప్పటి వరకుని. ఏమండి, శాస్త్రులు బోధిస్తున్నారు కదా. అయితే ఆయన గురించి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. ఏమని దావీదు ఏం చెప్పాడు? నీవు నా కుడివైపున కూర్చుండుము అని చెప్పాడు. ఎప్పటి వరకు? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఇది ప్రభువు గురించి, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నట్టు ప్రియులారా. యేసుక్రీస్తు వారి గురించి పలుకుతున్నటువంటి లేఖనం అది. మరి క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్తున్నారు కదా. ఏమండి, నిజమే, అది క్రీస్తు దావీదు కుమారుడే. అర్థమైందా ప్రియులారా? క్రీస్తు దావీదు కుమారుడే. నేను నీ శత్రువులను పాదపీఠముగా ఉంచి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది కీర్తన గ్రంథం 111 కీర్తనలోకి మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో చూస్తాం ప్రియులారా, మొదటి అధ్యాయంలో. ఏమండి, ఇది మిగతా చాలామంది ఈ లేఖనాన్ని ఎత్తి చూపించారు ప్రియులారా. రైట్, దావీదు ఆయనను ప్రభువు అని చెప్పుచున్నాడే అంటే వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది అంటారు ఎంతకని? వీళ్ళ శాస్త్రులు అయితే దావీదు కుమారుడు అని చెప్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు, ఈ శాస్త్రులు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసండి? ప్రభువు అంటున్నాడు. అర్థమైందా? దావీదు ప్రభువుని, యేసుప్రభు వారిని చాలా హైలైట్ చేసి చెప్పాడు. అర్థమైందా? దావీదు కుమారుడు అంటే రైటే, తప్పేం కాదు. కానీ దావీదు గారు ఆయన ఇంకా గొప్ప చేస్తే ఏమన్నాడు? ప్రభువు నా ప్రభువు అంటున్నాడు. చూడండి ప్రియులారా, అన్నటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా, ప్రస్తావిస్తున్నాడు. దావీదు ఆయన్ని ప్రభువు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతనికి కుమారుడని, ఎలాగో ఆయన కుమారుడు అని అడిగాను. అక్కడ చూడండి ప్రియులారా, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినిచుండిరి. నిజంగా ఆలోచించండి, ఆయన కుమారుడా లేకపోతే ప్రభువా? ఏమండి, వంశములో పుట్టాడు కనుక కుమారుడే. అర్థమైందండి? దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు కనుక కుమారుడయ్యాడు. ఆ దావీదు గారు ఏమంటున్నాడు? ఆయన్ని ప్రభు అన్నాడు. అర్థమైందండి? ఆ దావీదు గారు ఏమన్నాడు? ప్రభు అంటున్నాడు.
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలాగూ అతనికి కుమారుడని అడిగాను. మరి దావీదు గారే ప్రభు అంటున్నాడు కదా, మరి ఈ శాస్త్రులు చెప్తున్నట్టుగా ఎలా కుమారుడు అవుతాడు? ఆయన కుమారుడు ఎలాగవుతాడు అని అడుగుతున్నారు. అర్థమైందండి? దావీదు గారేమో ప్రభు అంటున్నాడు ఆయన్ని. అర్థమైందా? నీవు నా పాదం పీఠముగా నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీకు చూడండి ఒకసారి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నాడు. అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. మామూలుగా ఏం చెప్పలేదంట ఆయన. పరిశుద్ధాత్మ వలన ఈయనను ప్రభువుగా చూపిస్తున్నాడు. మరి కుమారుడు ఎలాగవుతాడు అని ప్రశ్న వచ్చిందండి. అర్థమైందా? ప్రభువుగా చూపిస్తున్నాడు కదా, కుమారుడు ఎలాగయ్యాడు అని అంటే ఆయన వంశములోను గోత్రములోను పుట్టాడు కనుక. అంతేనండి. ఒకవేళ మనం ఈరోజు మనం ఆలోచిస్తే కుమారుడు ఎలాగేంటంటే ఆ గోత్రంలో పుట్టాడు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, కుమారుడు అనడానికి ఒక వచనం, కుమారుడు అనడానికి మరి చెప్పబడుతున్నటువంటి మాట కుమారుడే కాదను కాదు. ఒకసారి యెషయా గారు ప్రవశిస్తున్నటువంటి మాట ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం మనందరికి బాగా తెలిసిందే. ప్రభువైన దేవుడు, ఎన్నో వచనం అది? 9వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనం. 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ఏమంటే అర్థమవుతుంది అందరికీ? దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమిస్తాడు. ఏమంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే యేసుప్రభు వారి గురించి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఎలాగో తెలుసా? ఇప్పుడు చదవండి 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు, ఏదైతే ఏ రాజ్యం అయితే స్థాపించబోతున్నాడో దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా. ఓకే, దేవుడు చేస్తున్నటువంటి మాట, దేవుడు పలుకుతున్నటువంటి, దేవుడు ప్రవక్త ద్వారా చెబుతున్నటువంటి మాట ప్రియులారా. తండ్రి అయిన దావీదు సింహాసనం రాజ్యమును నియమించును. అర్థమైందండి? ఇంకా మరి దూత చెబుతున్నటువంటి మాట కూడా చూస్తే మనం లోకాసు వార్త 1వ అధ్యాయము 32 చదవండి. లోకాసు వార్త 1వ అధ్యాయము కొంచెం ముందు నుంచి నిన్న వచ్చిన అన్నది 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడికని
ఆయనకి యేసని పేరు పెడతామమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు. ఇదిగో చూడండి ఏమన్నాడు, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అనే దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో దేవదూత మరియతో, ఆయనకి ఇస్తాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. ఎవరి తండ్రి అయిన దావీదు సింహాసనం? యేసుప్రభు వారి తండ్రి అయిన దావీదు సింహాసనం. యేసుప్రభు వారి తండ్రి దావీదు అంటే వంశ ప్రకారంగా పితరుడైన. ఏమండి, ఇశ్రాయేలు అందరూ కూడా ఒక మాట చెప్తారండి, మేమందరం అబ్రహాము తండ్రి, అబ్రహాం పిల్లలమండి, మా తండ్రి అబ్రహాం అన్నారు. అంటే ఏంటి? ఆ వంశములో వాళ్ళందరికీ ఆయన పితరుడు. యేసుప్రభు వంశానికి, యేసుప్రభు వారు వచ్చినటువంటి వంశానికి పితరుడు ఎవరయ్యా అంటే దావీదుగా ప్రస్తావిస్తున్నట్టు ప్రియులారా. దావీదు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనముని ఆయనకి నియమిస్తాడు. అర్థమైందా? ఆయన యాకోబు వంశస్థులందరినీ కూడా యుగ యుగములు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యం అంతం లేదు. అర్థమైందా అని దూత మరియతో చెబుతున్నటువంటి సందర్భం అండి అది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఆయన ప్రభువే. దావీదు గారు ఆయనను ప్రభువుగా చెప్తున్నాడు. శాస్త్రులేమో కుమారుడని చెప్తున్నారు. ఏది రైట్ అంటే ఏది మనము కాదనలేం ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రభువే, వంశములో వచ్చాడు కనుక కుమారుడు, పితరుడు దావీదు గారు. రైట్. ఇక మనం చూస్తే ప్రియులారా ఎక్కడికి వచ్చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో చివరిలో సామాన్యులు ఆయన మాటలు సంతోషముగా వినిచుండిరి అని రాయబడి చూడండి. అందరూ కూడా, సాధారణ వ్యక్తులు కూడా, అందరికీ అర్థమవుతుందన్నమాట అండి ఆయన మాట్లాడుతుంటే. అర్థమైందా? ఆయన మాట్లాడుతుంటే అందరికీ అర్థమవుతుంది. అందరూ విని ఆశ్చర్యపోతున్నారు ప్రియులారా. ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇతనికి ఎంత పాండిత్యం, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ప్రియులారా. అర్థమైందా? సంతోషముతో వింటున్నారంట. ఇంకా అలా సంతోషంతో వింటున్నటువంటి ఆ తరుణంలో యేసుప్రభు వారు మళ్ళీ ఏమన్నాడంటే ప్రియులారా, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లే నేను ఏమండి రైట్ ఏమన్నాడంటే వాళ్ళకు బోధిస్తూ ఒక మాట అన్నాడండి, ఒక జాగ్రత్త చెప్తున్నాడు ప్రియులారా. జాగ్రత్త అంటున్నాడు. అర్థమైందా? మీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఏ విషయంలో అంటే శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రియులారా ఆలోచించండి. యేసుప్రభు వారిని వీళ్ళు దావీదు కుమారుడుగా చెప్తున్నారు, అంటే కొంచెం తగ్గించి మాట్లాడుతున్నారు ఆయన్ని. అర్థమైంది ప్రియులారా? ఎలాగైనా తగ్గించి మాట్లాడతారు వీళ్ళు, అవకాశాన్ని బట్టి మాట్లాడుతుంటారు వీళ్ళు, ఈ శాస్త్రులు అన్న వాళ్ళు. కానీ దావీదేమో నా ప్రభువు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ శాస్త్రుల గురించి మీరు చాలా జాగ్రత్త పడండి అన్నాడండి. వారు ఏం చేస్తారో తెలుసా, వీళ్ళ గురించి అండి, ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి మత్తయి సువార్తలో 23వ అధ్యాయం అంతా వీళ్ళ గురించి ఎక్కువగా. అర్థమవుతుందా మీకు? 23వ అధ్యాయము ఆలోచించారా? 23వ అధ్యాయం అంతా వీళ్ళదే. ఆలోచించండి. వీళ్ళ గురించి జాగ్రత్త పడండి. వీళ్ళు ఎలా ఉంటారు? నిలువటంగీలు ధరించుకుని తిరుగుటయు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను
కూరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఏమిటి వీళ్ళ యొక్క లక్షణాలు? అర్థమైందా ప్రియులారా? ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క లక్షణాలు ఏంటంటే, ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు కూడా ఉంటారంటారా? ఇప్పుడు కూడా ఉన్నారు ప్రియులారా. యేసు ప్రభు వారు ఆయన రాకడ గురించినటువంటి సూచనలు చెబుతూనండి, యేసు ప్రభు వారు ఆయన యొక్క రాకడ యొక్క గుర్తులు చెబుతూ ప్రారంభంలోనే ఒక మాట అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అర్థమైందండి? ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని మోసపరుస్తారు, పలువురిని మోసపరుస్తారు అన్నాడా? ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, యుద్ధాల గురించి, యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఏమంటే యుద్ధాల గురించి, కరువులు, భూకంపాలు ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవని చెప్పాడండి అక్కడ. అవునా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు అని చెప్పాడు. వాటి గురించి మీరైతే మాత్రం కలవరపడకండి అన్నాడండి. మీ హృదయాలను మీరు కలవరపడనివ్వకండి. మీరు మాత్రం వీటి గురించి కలవరపడక్కర్లేదు. దేని గురించి జాగ్రత్తగా ఉండమన్నాడంటే ప్రియులారా, భూకంపాలు వస్తే జాగ్రత్తగా ఉండడం అనలేదు. ఏమంతేనా? యుద్ధాలు జరిగితే మీరు జాగ్రత్తగా ఉండడం అనలేదండి. కరువులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి చెప్పలేదు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, రాకడకు సూచనలు అవి. అవన్నీ జరగవలసి ఉన్నవి. మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని ప్రకటిస్తారు, బోధిస్తారు. ఏమండి? పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రవక్తలలో, పూర్వకాలం ప్రజలలో ఎవరున్నారంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మీలో కూడా ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే పలువురిని ఏం చేస్తారు? వాళ్ళు మోసపరుస్తారు. అర్థమైందా? ఎన్న వచనం? మొదటి వచనం 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే కనబడతారు ప్రియులారా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి? వీరు ఎవరు? వీళ్ళు అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తారంటే వీళ్ళు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంటే వాళ్ళు. చూసారు ప్రియులారా? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా వదిలేశారంట. ఏమండి? ఇంకేం పట్టుకుంటారు వీళ్ళు? తమ్మును కొనినటువంటి ప్రభువునే వదిలేశారు కదా. కొనిన ప్రభువునే వదిలేశారు. ప్రాణత్యాగం చేసి నిన్ను కొంటే అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడని ఆయనని మనందరి కొరకు తన ప్రాణాన్ని పెడితే ఆయన్నే వదిలేశారంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఎలా ఉంటారో తెలుసండి? క్రీస్తు సంఘం అంటే, మీరు క్రీస్తు సంఘం అంటే మనల్ని ఎట్టకరిస్తారు తెలుసా మీకు ఆ సంగతి? మీరు క్రీస్తు సంఘమా అంటున్నారండి. అంటే వాళ్ళు ఏ సంఘమని? మేము క్రీస్తు సంఘం కాదు బాబు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
వాళ్ళకి ఏంటో మరి వాళ్ళకి తెలియట్లేదు అనమాట అండి. అంటే తను వారిని కొన్నటువంటి ప్రభువునే వదిలేశారు వాళ్ళు. వదిలేసి భిన్నాభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఉపయోగిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ప్రకటిస్తారు. అర్థమైందండి? కాబట్టి వాళ్ళ విషయములో ఆ విషయములో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని బోధ విషయములో జాగ్రత్త చెప్పాడు ప్రియులారా. మీకు అర్థమవుతుందా? యుద్ధాలు జరుగుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడా? ఇవి జరగవలసి ఉన్నవి అన్నాడు. కరువులు అవి కూడా జరగవలసి ఉన్నవి, మీరేం కలవరపడకండి. భూకంపాలు జరగవలసి ఉన్నాయి, మీరు కలవరపడకండి. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే అబద్ధ బోధ ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఇదిగో ఇక్కడ శాస్త్రుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే నిలువుటంగీలు ధరించుకుని. వీళ్ళు ఎలా తిరుగుతారంటండి? అబ్బా, నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటయు. అబ్బా, అంత చక్కగా నిలువుటంగీలు ధరించుకుని చక్కగా తిరుగుతారనమాట వాళ్ళు. వీళ్ళు ఏం కోరుకుంటారంటే సంత వీధుల్లో వందనాలు చెప్పాలి ఆయనకి. అర్థమైందండి? వందనాలు చెప్పకపోతే చాలా ప్రమాదం అయిపోద్దండి కొందరు విషయంలో. మీకు అర్థమైందండి? వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయామనుకోండి, పక్కనే పాస్టర్ గారు ఉన్నారు, చాలా ప్రమాదం అది. ఏమండి? వీళ్ళకి ఏం కావాలంట? సంత వీధుల్లో వందనములను. అంటే ఎందుకు? అందరిలో ఇతనికి ఏం కావాలి? గౌరవం కావాలి. అర్థమైందండి? అందరూ చూస్తుండగా ఇతన్ని గౌరవించాలి, అది కోరుకుంటారంటండి వీళ్ళు. ఎవరు? ఈ శాస్త్రులు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఇదిగో ఈ శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి, ఈ పరిశీలన గురించి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు పులిసిన పిండి లాంటి వీళ్ళు మరికొంతమందిని పులియ చేస్తారు వీళ్ళు. అర్థమైందా? ఈ శాస్త్రుల పరిశీలన ఎలాంటి అనుకున్నారు? తమ మతంలో కలుపుకోవడానికి ఈ చుట్టి ఇక్కడి నుంచి మొదలెట్టి అలా నలుదిశలా తిరిగి వచ్చేస్తారు వాళ్ళు. ఇంకెంత గొప్ప పని చేస్తారో తెలుసండి వాళ్ళు. వీడికంటే రెండింతల నరకపాత్రులుగా చేస్తారంట వాళ్ళు, 7 అంతలు వీళ్ళకంటే. తమ మతంలో కలుపుకొని ఎంత శిక్షకు పాత్రలు చేస్తారో చెప్పాడు అక్కడ. అర్థమైందా ప్రియులారా? రైట్. ఇక్కడ వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటయు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములు. చూసారు ప్రియులారా? సమాజ మందిరములు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి మనవాడు. ఈ శాస్త్రులు ఎక్కడ కూర్చోవాలి? పైన కూర్చోవాలి. మన ప్రభువు నేర్పిస్తున్నది ఏంటి? నువ్వు గొప్పవాడు అవ్వాలనంటే అందరికంటే తక్కువగా ఉండు, వెనకుండు నువ్వు. అర్థమైందా? ముందే పైకి వెళ్ళిపోయి కూర్చోకు అన్నాడండి. నీకంటే గొప్పవాడిని అతను పిలిచి ఉండొచ్చు కదా, అంతేనండి? నువ్వు వెళ్ళి అతను నీ ప్లేస్లో కూర్చోనైనా అని చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోబోతాడైనా అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఈ శాస్త్రులు పరిశీలన పరిస్థితి అలా ఉంది. వీళ్ళకి ఏం కావాలి? అగ్రపీఠాలు కావాలి. ఏమండి? ఇక్కడ సమాజ మందిరములో మీటింగ్స్, స్పెషల్ మీటింగ్స్, ఇవన్నీ ఈ వీళ్ళ యొక్క సమాజ మందిరాల్లో ఏం కావాలంటే వీళ్ళకి అగ్రపీఠాలు, పై స్థానం కావాలి వీళ్ళకి. అర్థమైందండి? చిన్న చిన్న ప్లేసెస్లో వీళ్ళు కూర్చోరు. అంటే ఇలా శాస్త్రుల యొక్క మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే అలాగే ఉంటారండి. ఈ శాస్త్రులు పరిశీలన యొక్క మనసు కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? సమాజ మందిరంలో వీళ్ళకి ఎక్కువగా పెద్ద అగ్రపీఠాలు కావాలి వీళ్ళకి. ఇంకా చూడండి, విందులలో కూడా అగ్రస్థానాలు అంటండి. ఏమండి? అర్థమైందా? విందు చేసినప్పుడు వీళ్ళని స్పెషల్గా కూర్చోబెట్టాలన్నమాట. అంటే అందరికంటే వీళ్ళకి ఎక్కువ స్థానం ఇవ్వాలి. వీళ్ళు కోరుకుంటారు ఇలాగా.
వీళ్ళ కోరుకునేది అదే. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ యొక్క దౌర్భాగ్యపు స్థితి ఏంటో తెలుసండి? విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు. సరిపోయారా? విధవరాండ్ర ఇళ్ళే మింగేస్తారంట వీళ్ళు. ఏమండి? మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. చూసారు ప్రియులారా? దీర్ఘ ప్రార్థనలు. ఎవరు వీళ్ళు? ఈ శాస్త్రులు అన్నవాళ్ళు. అర్థమైందండి? ఈ శాస్త్రులు అన్నవాళ్ళు సమాజ మందిరములలో అగ్రపీఠాలు కోరుకుంటారు, సంత వీధులలో వందనాలు కోరుకుంటారు, విందు జరుగుతుంటే కనుక అగ్రస్థానాలు ఉండాలి వీళ్ళకి. ఇవన్నీ వీరు కోరుకునేటువంటి కోరికలు ఇవన్నీ కూడా. ఏమండి? విధవరాండ్ర ఇంట్లో మింగేస్తారు వీళ్ళు. అలాంటి భయంకరులు అనమాట అండి వీళ్ళు. మాయావేషముగా అంటే ఇతని కంటే ఇంకా ప్రార్థనాపరుడు కానీ భక్తిపరుడు కానీ ఎవడు లేడు అన్నట్టుగానే దీర్ఘ ప్రార్థనలు చేయుదురు అన్నాడు. అర్థమైందండి? యేసుప్రభు వారు ప్రార్థన గురించి మాట్లాడుతానండి. అంటే ఈ శాస్త్రులు అన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని చెబుతూ ఏమన్నాడు తెలుసా అండి? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దీర్ఘ ప్రార్థనలు చేస్తే తమ యొక్క మనవి వినబడునని వాళ్ళు తలంచుకుని ఏం చేస్తారు? దీర్ఘ ప్రార్థనలు చేస్తారంటండి. అర్థమైందండి? వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కువగా చేస్తే, గట్టిగా చేస్తే, ఏమండి, గట్టిగా చేసేస్తే, ఎక్కువగా చేసేస్తే దేవుడు వినేస్తాడని వాళ్ళ యొక్క నమ్మకం. అర్థమైందండి? కానీ నీ రహస్యమందున్న నీ తండ్రి వినాలి. నీ రహస్యమందున్నటువంటి నీ తండ్రి చూడాలి. నీకు ప్రతిఫలం రావాలంటే, మనకు ప్రతిఫలం రావాలి అంటే రహస్యంగా ఉన్నటువంటి దేవాది దేవుడు మన ప్రార్థనను వినాలి ప్రియులారా. అలా చేయాలి. ఈ ప్రార్థనల గురించి మనం ఆలోచిస్తే ఒక సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన గురించి మనకు అర్థం అవడానికి చెప్తున్నటువంటి ఉపమానం ప్రియులారా. అది నిజంగా జరిగిన సందర్భమే. ఏమన్నాడు? పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ సుంకరు లాంటి వాళ్ళు కాదు ప్రభువా, వీడు ఎన్ని పనులు వసూలు చేశాడో నీకు తెలియదు ప్రభువా, మాకు తెలుసు, అలాంటి వాళ్ళు కాదు ప్రభు నేను అన్నాడండి. కానీ సుంకరి చేసినటువంటి ప్రార్థన, తండ్రి అసలు నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను పాత్రుడు కాదయ్యా. దీనస్థితి చూసారా? దీనుల మనమే వింటాడంట ఆయన. అర్థమైందా? నిజంగానే మరి ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన విన్నాడు కదా? విన్నాడు ప్రియులారా, విన్నాడు. కానీ ఈ పరిసయ్యులు శాస్త్రులు అన్న వాళ్ళు ఇలాంటి మాయావేషంతో ఉంటారండి. వీళ్ళు తమ మనవి వినపడుతుందని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ గురించి ఏమన్నారు? ప్రభు వారు మరి విశేషముగా శిక్ష పొందుతారు, మీరేం కంగారు పడకండి అన్నాడు. ఏమండి? వారు తమ ఫలం పొంది ఉన్నారు, వారు తమ ఫలం పొందేశారు, మీరు కంగారు పడకండి అన్నాడు. ఏమండి? లేకంగా మనకి మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే ఈ శాస్త్రులు పరిచయుల గురించినటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి, గిన్నెను పళ్ళెమును ఏం చేస్తారు? వీళ్ళు వెలుపల శుద్ధి చేస్తారు, పైనే శుభ్రత. అర్థమైందా? లోపలంతా సమాధి, కుళ్ళు. అర్థమైందా ప్రియులారా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 36 వచనాల్లో మనం వచ్చి చూస్తాం ప్రియులారా. ఒక అధ్యాయమే ఇంచుమించుగాని కదా, వాళ్ళ గురించే రాసేసాడు ఏకంగానే. ఎందుకు చెప్తున్నాడు అది? ఎందుకు రాసేసాడు?
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ప్రియులారా. లూకాసు వార్త ఏమో 20 అధ్యాయం, లూకాసు వార్త 20 అధ్యాయంలో కూడా ఆ సందర్భం మనం చూస్తాం ప్రియులారా. ఏమండి, లూకాసు వార్త 20 అధ్యాయము 45వ వచనం నుంచి చూస్తామండి. రైట్, ఇక మనం చూస్తే ప్రియులారా, అందరికి అర్థమవుతుంది కదా. దీర్ఘ ప్రార్థనలు చేయుదురు ఎవరి పరిసయ్యులు, వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురనిను అన్నాడు. చూసారా, వీరు మరి విశేషముగా శిక్ష పొందుతారు. మీరు వాళ్ళని ఫాలో అయితే, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు కూడా ఆ శిక్షలో పాత్రలు అవుతారు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఈ పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, బోధ గురించి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నటువంటి మరో గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, యోధా గారు ఒకటి రాయాలని ప్రయత్నించాడండి, ఏదో విషయాన్ని చెప్పాలని ప్రయత్నించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకటి రాయించాడు. అది చదువుదాం చూడండి. యోధా పత్రిక 1వ వచనం నుంచి. యోధా పత్రిక చాలా అద్భుతం ప్రియులారా. యోధా పత్రిక, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. విస్తరించునుగాక అని చెప్తూ, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అన్నాడు. చూడండి, దేని గురించి రాయాలనుకుంటున్నాడు ఈయన? మనకు కలిగేటువంటి రక్షణ గురించి రాయాలనుకుంటున్నాను. ఇలా ప్రయత్నం చేస్తుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూసారా, వ్రాయాలనుకున్నదొకటి, వ్రాయవలసి వచ్చినదొకటి. చూసారా, కలిగేడు రక్షణల గురించి రాయాలనుకున్నాడు, కానీ ఆగు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి అని దాని గురించి వ్రాయమన్నాడు. అర్థమైందా? ఎందుకంటే బోధను కలుషితం చేసేశారు. అప్పుడే రాస్తున్నాడంటే అప్పటికే బోధను కలుషితం చేసేటువంటి వాళ్ళు, మరి బోధను పాడు చేసేటువంటి వాళ్ళు బయలుదేరాడు ప్రియులారా. అర్థమైందంటే భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. భిన్నాభిప్రాయాలు బోధించడం అప్పటికే మొదలైపోయాయి. కాబట్టి ఏమని రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? బోధ నిమిత్తం పోరాడాలని ఆయన అని బోధించాడు ప్రియులారా, ప్రారంభించాడు. వేడుకుంటున్నాడంట, బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే బోధ నిమిత్తం పోరాడటానికి మనల్ని ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమన్నాడంటే ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, బోధ నిమిత్తం పోరాడండి అని మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు అనమాట అండి. అర్థమైందా? వేడుకుంటున్నాడు ప్రియులారా. ఈరోజు మనం సమాజం ఏం చేస్తుందంటే బోధ నిమిత్తం పోరాటం ఏం లేదు. ఎవరు చెబుతున్నదైనా బైబిలే కదా అనుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందండి? ఆలోచించండి ప్రియులారా. రైట్, ఇక మనం చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము. వీళ్ళు ఏం చేస్తారంటండి? 40వ వచనంలో విధవరాండ్ర ఎండ్లను దిగమరింగుచ్చు
మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు 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 మరి విశేషముగా శిక్ష పొందుదురనిను. చాలా శిక్ష పొందుతారయ్యా వీళ్ళు, ఈ పరిసయ్యులు అన్నవాళ్ళు. సంత వీధుల్లో వందనాలు కోరేవారు, ఏమండి, విందులలో అగ్రపీఠాలు, అగ్రస్థానాలు, సమాజ మందిరాలు అగ్రపీఠాలు, ఏమండి, అంతేనా? సమాజ మందిరముల్లో ఏమో అగ్రపీఠాలు కావాలి, సంత వీధుల్లో ఏమో వందనాలు చెప్పాలి. చూసారా, సంత వీధుల్లో కూడా ప్రార్థనలు చేసేస్తారు వీళ్ళు. అర్థమైందండి? వాళ్ళ గురించి చదవండి అధ్యాయమంతానే. అయితే వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అన్నాడండి. శిక్ష పొందుతారు అన్నాడండి. అర్థమైందా? వీళ్ళకి శిక్ష ఉంది, మనము వాళ్ళని ఫాలో అయితే మనకేముంటుంది శిక్ష. రైట్. ఇక చూస్తే ప్రియులారా 41వ వచనం నుంచి మరొక సందర్భాన్ని మాట్లాడుతున్నాడండి. మరొక సందర్భాన్ని మరి గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు, మార్కు గారు. రైట్. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ఏమన్నా అర్థమైందా ప్రియులారా? ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడంటండి. చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. ప్రభు అన్నిటినీ చూడగలడు. అర్థమైందా ప్రియులారా? జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం చూశాడండి. కానుకలు వేయటం. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తున్నారంటండి. వేయిచుండిరి, చాలా గొప్పగా వేస్తున్నారు ధనవంతులు అందరూ కూడా. పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, పేద విధవరాలు, పేద విధవరాలు, ఈ విధవరాలు ఇంట్లోనే మింగేసేవాళ్ళు వాళ్ళు. ఈ పేద విధవరాలు ఈ దగ్గర ఎంత ఉన్నాయన్నమాట? 2 కాసులు ఉన్నాయి. శాస్త్రులు పరిశీలి అయితే అవి కూడా మింగేస్తారు వాళ్ళు. ఇళ్ళే మింగేస్తారంట, ఇంకేముంటది? ఏమండి? పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, చూసారా, 2 కాసులు వేసిందంటండి. ఇవో రండి అని శిష్యులు పిలిచాడు. ఏమన్నాడు? కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే, చాలా మంది ధనవంతులు చాలా వేసేశారు, అందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరిపోయారా? వీరందరికంటే ఎక్కువ వేసిందంటండి ఆమె. ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు వేసింది. అర్థమైంది ప్రియులారా? ఒకసారి లోకా గారు దీన్ని ప్రస్తావిస్తూ 21వ అధ్యాయంలో ఒక్కసారి చదువుతాం చూడండి ప్రియులారా. 21వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతే 1వ వచనం నుంచే కదా. చూడండి ప్రియులారా, అక్కడ ఏమన్నాడు? కానుక పెట్టెలో కానుకలను, అక్కడ కానుక అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ డబ్బులు అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు. దీంట్లో ఏమాత్రం కంగారు పడిపోవాల్సిన పని లేదు ప్రియులారా. కానుకలుగా ఏమేస్తారు? డబ్బులే. ఏమండి? చదువుదాం. కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచాడు. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ ఎందులో వేశారు? తమకు కరిగినటువంటి సముద్రం నుంచి వేశారు, కానుకలు వేశారు. కానీ ఈమె తమ లేమిలో
తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిందటండి. చూసారు ప్రియులారా, వీళ్ళందరూ కూడా కలిగిన దాంట్లో నుంచి వేశారు వీళ్ళు, కానీ జీవనమే వేసేసింది. అర్థమైందా? 2 కాసులు. అర్థమైందా ప్రియులారా? రైట్. వారందరూ తమకు, ఇక్కడికి వచ్చేద్దాం, మార్కు సువార్త 12వ అధ్యాయము. వారందరూ తమకు కలిగినటువంటి సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, తన లేమిలో తనకు కలిగినదంతా వేసేస్తాడండి. అనగా అని చెప్తున్నాడు చూడండి. తనకు కలిగినదంతా అంటే ఏంటనుకున్నారేమో, తన జీవనమంతయు వేసేనని చెప్పాను. అందరూ కూడా సమృద్ధిలో నుండి వేస్తుంటే తనకు కలిగినదంతా వేసింది. అంటే ఏంటో తెలుసా? తన జీవనమే ఇచ్చేసింది ప్రభువుకి. అర్థమైంది ప్రియులారా? ఆ భేద విధవరాలు ప్రియులారా, ఎక్కువ వేసిందట. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం. ప్రభువుకి, దేవునికి ఇచ్చే విషయంలో ఒక విషయం చెప్పాడండి. మీరు సనుకకండి, సనుకు కొనకయు బలవంతంగా కాకయు. దేవునికి ఇచ్చేది ఎలాగివ్వాలి? సనుక్కోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఎవరేమన్నారు? అంతే కదండి. ఇప్పుడు మనకి ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి, మనం కష్టాల్లో ఉన్నామనుకోండి, ఇవ్వాలా? అప్పుడు మీకు అర్థమవుతుందో లేదో? మనం కష్టాల్లో ఉన్నామండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుడు ఇవ్వచ్చా? ఇవ్వక్కర్లేదు ప్రియులారా. ఎవడంతేనా? ఇవ్వక్కర్లేదు. బలవంతంగా వద్దు అన్నాడండి. బలవంతంగా కాక సనుగు కొనకుండా. దేవునికి ఇచ్చేది వర్ధిల్ని కొలది ఇవ్వమన్నాడు కదా. వర్ధిల్ని కొలది సనుక్కోకండి, అసలు బలవంతంగా మాత్రం ఇవ్వద్దు అన్నాడండి. దేవునికి ఇచ్చేటప్పుడు ఈ 2 రాకూడదండి. అయ్యో బలవంతంగా ఇవ్వకపోతే ఏమనుకుంటారో. కొంతమంది ఎలా ఉంటారండి, అందరూ ఇచ్చారు కదా నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మైండ్లో అలాంటివి అండి. అసలు బలవంతంగా వద్దు, బలవంతంగా ఇవ్వద్దన్నాడండి. అర్థమైందా? ఈమె ఎవరు బలవంతం చేశారు? ఈమెని ఎవరో బలవంతం చేయలేదు, తమకు తామే, తనకు తానే తన జీవనమంతా వేసింది. తన లేమిలో తనకు కలిగినటువంటి దాంట్లో బలహీనది, పేదరాలిమే, విధవరాలు. ఏముంది ఆమెకి? ఏమి లేదు. పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆ 2 కాసులే ఉన్నాయి. గేమి సనుక్కోకుండా, గేమ్ ఆలోచించకుండా తనకు అప్పగించేసిందండి ప్రభు దేవునికి. ఏమండి? ఇవి ఇచ్చిందే దేవుడు, అంతేనా? మనకి కలిగింది ఏదైనా సరే కలిగింది అంటే అది దేవుని వల్లనే అనుకోవాలి ప్రియులారా, ఖచ్చితంగానే. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తేనే కదా ఏదైనా సంపాదించుకోగలుగుతాం. ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? మంచం మీద ఉండేటట్టు చేసాడు అనుకోండి, ఏం చేయగలమండి? ఆయన ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టాడు కాబట్టి, అంతే కదా. అది ఈమె ఏం చేస్తుంది? తన లేమిలో తనకు కలిగినదంతయు, అంటే అడ్రస్ కరెక్ట్గా కూడా చెప్తున్నాడు. వివరణ ఏంటనుకున్నారు? అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పాను. అందరూ సమృద్ధుల నుండి వేస్తుంటే ఈమె జీవనమే వేసేసిందయ్యా, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడండి. అర్థమైందా? దేవుని కంటే ఇవేమి ఎక్కువ కాదు అనుకుందనమాట అండి ఆమె. అర్థమైందా? ఇప్పటికీ అందరి హృదయాల్లో మరి
బైబిల్ గ్రంథంలోనే చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఆమె యొక్క త్యాగం. అర్థమైందండి? చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రతి తరంలో చదువుకుంటారండి. అవునా? మనం చదువుకుంటాం మనం ఉన్నంతకాలం. తర్వాత మన తర్వాత మనం మిగతా వాళ్ళకి చదువుకుంటారు. అందరూ చదువుకుంటారు. పిల్లరా చూసారా ఎన్ని తరాలకు వెళ్ళిపోతుంది? అన్ని తరాలకు వెళ్ళిపోతాయి. అర్థమైంది పిల్లరా? ఆమె చేసినటువంటి త్యాగం చాలా గొప్పదంటండి. ప్రభువే ఆమెని కొనియాడుతున్నాడు. అందరికంటే ఈమె ఎక్కువగా చేసింది అన్నాడండి. ఇచ్చింది అన్నాడు. తన జీవనమే ఇచ్చింది అన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. విధవరాలు గురించినటువంటి ప్రస్తావన మనం చూసామండి. ఇక 13వ అధ్యాయాన్ని వచ్చే వారం ప్రారంభించుకుందాం. ఏమండి? 13వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా వాక్యాన్ని వినుటకు మరి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి ఇంటిలో దేవుడు ఫలింపచేయను గాక. ఆమేన్. శబ్దం ఇది కరుణామయుని గొప్ప రక్షణ శబ్దం లోబడ